ఉన్నాయి కనుక వాడి పేరేంటి? సేన. మరి ప్రభు ఆజ్ఞాపించగా ఆ సేన గుంపు, దెయ్యముల గుంపు అంతా కూడా పందులలోకి చేరి సముద్రంలో పడి అన్ని చచ్చిపోయినాయి అని మనం చదువుతున్నాం. ఈ రాత్రి ఏంటయ్యా దెయ్యముల గురించి చెప్పడానికి వచ్చారా అంటే కాదు. ఈరోజు చాలా మంది మరి యేసు ప్రభు గురించిన మాటలు ఎందుకు ప్రకటిస్తున్నారు? దేని కొరకు యేసు ప్రభు వచ్చాడు? ఎందుకని ప్రభువుని నమ్ముకోవాలి? ఎందుకని సువార్తను వినాలి అనే ప్రశ్న అనేక చోట్ల వినపడుతూ ఉన్నది. ఈ రాత్రి ఈ సందర్భాన్ని మీరు గమనిస్తే ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, ఎవరు విడిపించలేని, ఎవరు ఇవ్వలేని విమోచన యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది కనుక ఆయనను నమ్ముకోగలిగితే ఆ విమోచన ఖచ్చితంగా ప్రతి మానవుడు అనుభవించగలడు గనుక ఆ విమోచన కొరకు సాక్షాత్ యేసు ప్రభువే శిలువ మీద రక్తము కార్చి ప్రాణం ఇచ్చాడు గనుక ఆయనను ఊరు వాడ ప్రకటించడం జరుగుతుంది. అయితే ప్రశ్న ఏంటంటే, మాలో ఎవరికైనా దెయ్యాలు ఉన్నాయా? లేదా దెయ్యములు పట్టిన వారే ప్రభు నమ్ముకోవాలా? లేదా ఈ రాత్రి దెయ్యములు వెళ్ళగొట్టడానికి మా మధ్యలోకి వచ్చారా ఏంటి అని అడిగితే, ముందుగా దెయ్యము అంటే ఏంటో తెలుసుకోవాలి. దెయ్యాలంటే మనం చిన్నప్పుడు సినిమాల్లో చూపించినట్టు 2 కోరలు పెట్టుకుని 2 కొమ్ములు పెట్టుకుని నల్లగా తిరుగుతూ మనల్ని భయపెడుతూ మన గుండెల మీద కూర్చుని మనల్ని ఇబ్బంది పెట్టి తలకళ్ళు లాగేసి మంచాలు లాగేసి, ఇలాంటి దెయ్యాల గురించి రాత్రి నేను మాట్లాడలేదు. కానీ మనుషులలో నివసించే ఘోరమైన దురాత్మలు అంటే చచ్చిపోయిన మీ నాన్న ముత్తాత ఆత్మలుగా వచ్చి మీలో నివసిస్తారని నేను చెప్పట్లా. మరేంటండి ఆ దెయ్యాలు? వాటి యొక్క లక్షణాలు ఏంటి? ఏదైతే ఇక్కడ సేన అనబడిన ఈ మనిషికి పట్టిన దెయ్యముల గుంపు ఏదైతే ఉందో, ఈనాడు కూడా అనేకులను పీడిస్తున్న అలాంటి దెయ్యములు దురాత్మలు సంచరిస్తున్నాయి. అవి బయట లేవు కానీ అవి మానవులలోనే నివసిస్తూ తిరుగుతున్నాయి. అది వారికి కూడా తెలియని సంగతి. ఏంటి ఆ దురాత్మలు ఏం చేస్తాయి ఇవి అనంటే, వాటి లక్షణాలు ఏంటి అనంటే, ఈ దెయ్యమును వెళ్ళగొచ్చిన ప్రభు దాని లక్షణాల గురించి కూడా క్లుప్తముగా బైబిల్ గ్రంథంలో రాయించాడు. వాడంతా మొట్టమొదటిగా బట్టలు కట్టుకొనివాడు. ఎవడు వాడు? బట్టలు కట్టుకొనివాడు. బట్టలు కట్టుకోవడం అంటే ఏంటి? బట్టలు కట్టుకోవడం అంటే ఏంటి? ఎందుకు కట్టుకుంటారు బట్టలు? అసలు భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మనుషులు బట్టలతోనే కనబడతారు. బట్టలు లేకుండా ఎవరు సమాజంలో తిరగడానికి వీలు లేదు. కారణం ఏంటి? తమ యొక్క సిగ్గుని కప్పుకోవడానికి ఏం కట్టుకుంటారు? బట్టలు కట్టుకుంటారు. వీడు దెయ్యం పట్టిన సేనాడు, వాడు బట్టలు లేకుండా తిరుగుతున్నాడంటే వాడికి ఏమి లేకుండా పోయింది? సిగ్గు లేకుండా పోయింది. ఎవడిలో దెయ్యం ఉందయ్యా? నాలో దురాత్మ ఉందా? నన్ను దెయ్యం పట్టి పీడిస్తుందని ఎవడైనా వాడు ప్రశ్నించుకోవాలంటే కనబడే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, సిగ్గు అనేది లేని వాడిలో ఖచ్చితంగా దురాత్మ ఉంటది. ఆ దురాత్మ పేరేంటి అంటే సిగ్గు లేని తనమే. ఈరోజు ప్రపంచాన్ని మనం గమనిస్తే సిగ్గుమాలిన తనం ఎక్కువైపోయింది. సిగ్గులేని పనులు చేయడానికి ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అవి వినడానికి కూడా భయం వేస్తుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే బీబీసీలో ఒక న్యూస్ వచ్చింది. నిన్నే చూసి మేము ఆశ్చర్యపోయాం. ఆ న్యూస్ ఏంటి అనంటే, ఒక దేశంలో, ఫిలిప్పైన్ దేశంలోనో మరి ఇంకో దేశంలోనో, ఆ లింక్ కూడా నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను నిన్న. అది చూసి చాలా మనసంతా అదొక రకంగా అయిపోయింది. ఒక 4 గుంపు అడవిలోనికి వెళ్ళి ఒక ఉడుముని మానభంగం చేశారట. దేన్ని? ఉడుముని. ఉడుము ఎలాగుంటది? అది బలిలాగా ఉంటది. అది క్రూరంగా ఉంటది. ఒక డ్రాగన్ జాతికి చెందిన ఒక జుబుక్సాకరమైన జీవది. దాన్ని చూస్తేనే అసహ్యం కలుగుతుంది. ఆ ఉడుముని వారు మానభంగం చేసిన తర్వాత ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని గుర్తించి దాన్ని తీసుకెళ్లి టెస్టులు చేయగా దాన్ని ఎవరో మానభంగం చేసినట్లుగా తెలిసిందట.
దాని మీద ఎంక్వైరీ చేసి ఒక నలుగురిని తీసుకువెళ్ళి, అనుమానం ఉన్న ఒక నలుగురిని తీసుకెళ్లి వారి సెల్ ఫోన్లు చెక్ చేస్తే దాన్ని మానభంగం చేసిన వీడియోలు కూడా సెల్ ఫోన్లో వాళ్ళు తీసుకున్నారట. అంటే మనిషి అసలు వినడానికి కూడా అసహ్యమైన సిగ్గుమాలిన పనులు చేయడానికి ఎంతగా ఇష్టపడుతున్నాడు, ఎలాంటి సమాజంలో ఉన్నా. 2 రోజుల క్రితం మీరు చూసినట్లయితే హైదరాబాద్ పట్టణంలో 4 ఏళ్ల చిన్నారిని, 4 ఏళ్ల పాపను ఒక భయంకరుడు క్రూరంగా మానభంగం చేశాడు. ఎన్ని సంవత్సరాల పాపను? 4 సంవత్సరాల పాప. ఎంత ఉంటుంది 4 సంవత్సరాల పాప? ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసామనంటే, నేను అక్కడక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, అక్కడక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంత వయసు చిన్నపిల్లలు, ఎవరైనా ఆడపిల్లల దగ్గరికి వస్తే వాళ్ళని ముట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది. ఇదివరకు ఆడపిల్లలైనా మగపిల్లైనా చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్ళు బొగ్గలు పట్టుకుని సరదాగా ఆడుకుని తల నిమిరి ఇలాంటివి చేయడానికి ఆస్కారం ఉండేది. ఈరోజు ఎవరైనా ఆడపిల్లలు, అంత వయసు ఆడపిల్లలు వస్తే వాళ్ళని ఎత్తుకుని కూర్చోబెట్టుకుని బొగ్గ పట్టుకుందామన్నా భయం వేస్తుంది. అమ్మో, ఎవరైనా చూసినో లేమనుకుంటారో. అంటే అలాంటి భయంకరమైన పరిస్థితులు తెచ్చేశారు. ఎవరు తెచ్చారు ఈ పరిస్థితులు అని అంటే, సిగ్గులేని జనం, సిగ్గులేని పనులు, సిగ్గు విడిచిపెట్టి మనుషులు చేయకూడనివి, సమాజంలో చేయకూడనివి, సిగ్గు లేకుండా సెలబ్రిటీలను చెప్పుకుంటూ, హీరోలను చెప్పుకుంటూ, హీరోయిన్లను చెప్పుకుంటూ, ఈరోజు మనం చూస్తే న్యూస్ల్లో, వాటిల్లో, సినిమా యాడ్ల్లో మీరు చూస్తే, పోస్టర్ల మీద చూస్తే ఒంటి మీద కేవలం 10% బట్టలు వేసుకుని తమ శరీరాన్ని అంతా విప్పి చూపిస్తున్న ఆడవారు లేరా? అదే